అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగానూ ఉత్సాహంగా సాగింది. వేలాది మంది ఔత్సాహికులు ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. చైనాలోని షాంఘైలో భారత కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో దౌత్యవేత్తలు, విద్యావేత్తలు, యోగా సాధకులు, ప్రవాస భారతీయులతో సహా వందలాది మంది పాల్గొన్నారు. భారత్ ప్రపంచానికి యోగాను కానుకగా ఇచ్చిందని కాన్సుల్ జనరల్ ప్రతీక్ మాథుర్ తెలిపారు. వాషింగ్టన్ డీసీలోని చారిత్రాత్మక లింకన్ మెమోరియల్ వద్ద భారత రాయబార కార్యాలయం నిర్వహించిన యోగా సెషన్లో వందలాది మంది పాల్గొన్నారు. యోగా ప్రతి ఒక్కరికి జీవితంలో ప్రతి దశలోనూ అవసరమని గుర్తు చేస్తుందని ఎక్స్ పోస్ట్లో భారతీయ మిషన్ తెలిపింది. సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రభుత్వ అధికారులు, దౌత్యవేత్తలు, పాఠశాల విద్యార్థులు, భారతీయులు పాల్గొన్నారు. జపాన్లోని టోక్యో చారిత్రాత్మక సుకుజీ హోంగాన్ జీ టెంపుల్ వద్ద భారత రాయబార కార్యాలయం నిర్వహించిన వేడుకల్లో 2100 మందికి పైగా యోగా ఔత్సాహికులు పాల్గొన్నారు. కెనడాలోని టొరంటోలో భారత కాన్సులేట్ జనరల్, అంటారియో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం జరిగింది. నేపాల్లో భారత రాయబార కార్యాలయం, లుంబిని డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం జరిగింది. లుంబిని సాంస్కృతిక కేంద్రంలోని ఎటర్నల్ పీస్ ఫ్లేమ్ మాయాదేవి ఆలయం సమీపంలో జరిగిన కార్యక్రమంలో వందలాది మంది పాల్గొని యోగాసనాలు వేశారు.